దెబ్బతీసాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు చాలా స్పష్టంగా చాలా విపులంగా ఏ రకంగా కల్తీ జరగడానికి ఆస్కారం ఏర్పడింది, ఏ రకంగా కల్తీ జరిగిందనేది సిట్ నివేదికని చాలా స్పష్టంగా తెలియపరిచారు అధ్యక్ష. అయితే తిరుమల వెంకటేశ్వర స్వామి అపవిత్రాన్ని కానీ కలియుగ వైకుంఠంగా పేరొందినటువంటి తిరుమలని ఏ రకంగా దాని ప్రాశస్త్యాన్ని తగ్గించాలన్నటువంటి ఆలోచన విధానం ఈరోజే కాదు అధ్యక్ష. గతంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అధ్యక్ష, తిరుమల వెంకటేశ్వర స్వామి కొండలు 7 కాదు, 7 కొండల వాడు కాదు, 2 కొండలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవోఎంఎస్ నెంబర్ 338 2005 సంవత్సరంలో జారీ చేశారు అధ్యక్ష. దానిపైన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్నో హిందూ సంఘాలు అందరూ కూడా పోరాటాలు చేస్తే ఆయన చేసిన తప్పుని తెలుసుకొని ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి జీవోల్ని మరలా 2007 సంవత్సరంలో వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం అధ్యక్ష. ఆయన దానిని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలి, ఈ తిరుమలను 7 కొండలకు అక్కడ ఉన్నటువంటి తీర్థాలు కానీ మార్గాలు కానీ అన్నీ కూడా దివ్యక్షేత్రంగా, తిరుమల దివ్యక్షేత్రంగా దాన్ని పేర్కొంటూ ఆనాడు ప్రకటన చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అయితే ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అసెంబ్లీలో కూడా పోరాడారు అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఆ జీవోల్ని ఉపసంహరించుకోకపోతే మరలా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఉపసంహరించుకుంటా అనేటటువంటి పరిస్థితి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాటి శాసనసభలోనే చెప్పారు అధ్యక్ష. ఆయన అంతే కదా అధ్యక్ష, మీరు ఉపసంహరించుకున్న తర్వాత నేను కాలినడకన తిరుమలకి వెళ్తానని చెప్పి ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన ముందు ఇచ్చినటువంటి జీవో నెంబర్ 338 7 కొండలు కాదు వెంకటేశ్వర స్వామి 2 కొండలే అని చెప్పి పరిమితం చేసినటువంటి జీవోని విత్డ్రా చేసిన తర్వాత ఆయన కాలినడకన నడిచి వెళ్ళేటటువంటి సందర్భం కూడా ఆనాడు జరిగింది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, తిరుమల తిరుపతినే కాదు అధ్యక్ష, వెంకటేశ్వర స్వామి వారిని కించపరిచే విధంగా అక్కడ జరిగే క్రమాలను కూడా కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ రకంగా ప్రచారాలు చేశారంటే పింక్ డైమండ్ పేరుతో వైసీపీ అసత్య ప్రచారం చేశారు. పింక్ డైమండే లేదు అధ్యక్ష. ఆనాడు మైసూర్ రాజా వారు ఉన్నటువంటి ఆభరణాన్ని, రూబీ ఉన్నటువంటి ఆభరణాన్ని అది పింక్ డైమండ్ అని చెప్పి ఆనాడు అభూత కల్పనలు సృష్టించి మాట్లాడినటువంటి సందర్భం అధ్యక్ష. ఇది 2018లో జరిగింది అధ్యక్ష. అంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు, అది వారి కుటుంబ సభ్యులలో ఉన్న వారి దగ్గర ఉంది అని చెప్పి తప్పుడు అభిప్రాయాలు, తప్పుడు ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి ఈనాడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే విష ప్రచారాలు అధ్యక్ష. ఆనాడు మనం చూస్తే అధ్యక్ష, టీటీడీ పరిపాలనలో టీటీడీ ప్రతిష్టని దిగజారుస్తున్నారని చెప్పి ఆ పింక్ డైమండ్ విషయంలో ఆనాడు టీటీడీ వాళ్ళు కోర్టులో కేసు దాఖలు చేశారు అధ్యక్ష. అంతేకాకుండా వారు దానికి 2 కోట్ల రూపాయలు కూడా ఫీజు చెల్లించారు అధ్యక్ష. ఇది వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ అయిన తర్వాత అధ్యక్ష, ఏదైతే పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యుల దగ్గర ఉందని చెప్పి ఎన్నో ఫేక్ ప్రచారాలు చేసినటువంటి వ్యక్తులు వారు అధికారంలోకి వచ్చాక ఆ కేసును విత్డ్రా చేసుకున్నారు అధ్యక్ష. ఆ రోజు అనేక రిపోర్టులు కానీ, ఆ రోజు మునిరత్నం రెడ్డి గారి నేతృత్వంలో జరిగినటువంటి దర్యాప్తులో కానీ అసలు మైసూర్ మహారాజు గారు పింక్ డైమండ్ అనేదే ఇవ్వలేదు, అందులో ఉన్నది కేవలం రూబీ మాత్రమే అని చెప్పి చెప్పినటువంటి సందర్భం అధ్యక్ష. అంతేకాకుండా జస్టిస్ జగన్నాథరావు కమిటీ కూడా అది రూబీ అని చాలా స్పష్టంగా తేల్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే వైసీపీ పార్టీ ఏ రకంగా అసత్యాలు, తప్పుడు సమాచారాలు, ఫేక్ ప్రచారాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్తుంది అనేటటువంటిది ఇదొక నిదర్శనం అధ్యక్ష. అలాగే మూడోది అధ్యక్ష, తిరుమలలో అన్యమత ప్రచారం అధ్యక్ష.
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి బస్ టిక్కెట్లు ముద్రిస్తే దాని వెనక అన్యమత ప్రచారాలు ఆ రోజు చేసినటువంటి సందర్భం అధ్యక్ష. ఆ రోజు హజ్యాత్రికుల ప్రకటనలు కూడా ఆ బస్ టికెట్లు వెనక ముద్రించారు అధ్యక్ష. అలాగే జెరూసలం సంబంధించినటువంటి యాత్రకు సంబంధించినటువంటి వివరాలు కూడా ప్రచురించారు అధ్యక్ష. అలాగే టీటీడీ క్యాలెండర్లో అధ్యక్ష ఏసయ్య గారు అని చెప్పి నమోదు ప్రింట్ చేయించినటువంటి పరిస్థితులు అధ్యక్ష. ఆన్లైన్లో ఆ రోజు వెబ్సైట్లో కొంతమంది చూస్తే అధ్యక్ష ఆ అక్షరాలని చూసి అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో షాక్ గురి అయినటువంటి పరిస్థితులు అధ్యక్ష. అంతేకాకుండా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది దేవస్థానం సహకారంతో భక్తి గీతామృత లహరి అని చెప్పి పుస్తకాలు ఉంటాయి అధ్యక్ష. అవి కూడా అందులో కూడా అన్యమతమైనటువంటి గేయాలు ప్రచురితమైనటువంటి పరిస్థితి కూడా ఆ రోజు వైరల్ అయినటువంటి సందర్భం ఒకసారి సభ ద్వారా ప్రధానికానికి దృష్టికి తీసుకొని వస్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఎంతోమంది టీటీడీలో పనిచేస్తున్నటువంటి